ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో వెళ్లిన ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల్లోనే కేజ్రీవాల్ నివాసానికి సర్చ్ వారెంట్ తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఇక మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలి అని ఇప్పటికే ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసింది. సమన్లు ఇచ్చిన కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేము అని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక భారీ బందోబస్తు నడుమ ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించారు. పోలీసులు ఈడీ కేంద్ర కార్యాలయ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సిపి మధు తివారీ నేతృత్వంలో భద్రత ఏర్పాట్లు చేశారు. ఈడీ కార్యాలయానికి వచ్చే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇక ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య తుది దశ చర్చలు జరిగాయి. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు దాదాపుగా 2 గంటల సేపు భేటీ అయ్యారు. బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని నియోజకవర్గాల మార్పులు చేర్పులపై బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను చర్చించారు. అందుకే వీరు ఇద్దరూ భేటీ అయ్యారు అని తెలుస్తోంది. 2 పార్టీల తుది జాబితాలు ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది అని సమాచారం. ఇక ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై అంగీకారం కుదిరింది. ఇందులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించారు. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గాల ఎంపికలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు పండా నేతృత్వంలో జరిగిన చర్చల్లో తుది రూపు ఇచ్చారు. ఇక ప్రస్తుతం బీజేపీకి విజయనగరం, అనకాపల్లి, అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి లోక్సభ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. విజయనగరంలో తమకు ఉన్న అభ్యర్థిని కాకుండా వేరే అభ్యర్థిని పెట్టాలని టీడీపీకి బీజేపీ సూచించింది. ఇక కుల ఫార్ములాలో భాగంగా అభ్యర్థిని మార్పు చేయాలని టీడీపీ చేసిన విజ్ఞప్తిని బీజేపీ పరిగణలోకి తీసుకుంది. విజయనగరం స్థానాన్ని తాము వదిలేస్తాము అని, దానికి బదులుగా తమకు రాజంపేట ఇవ్వాలని బీజేపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు వీలుగానే ఈ నియోజకవర్గాన్ని అడుగుతున్నారు అని సమాచారం. వీలుంటే నర్సాపురం స్థానాన్ని టీడీపీ తీసుకుని తమకు ఏలూరు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు వచ్చిన కంటైనర్ లో 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో ఢిల్లీ సిబిఐ విశాఖలోని సిబిఐ కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 19న నార్కోటిక్స్ సామగ్రి నిపుణులతో వచ్చిన సిబిఐ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించింది. ఇక ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీ 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కలకలం ఘటనపై ప్రైవేట్ ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కున్నం హరికృష్ణ స్పందించారు. ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించినట్లు చెప్పారు. జనవరి 14న బ్రెజిల్ నుంచి సరుకుతో నౌక బయలుదేరింది అని చెప్పారు. ఈ నెల 16న సరుకు కంటైనర్లో విశాఖకు వచ్చింది అన్నారు. ఇక 19న సిబిఐ బృందం సరుకును పరిశీలించింది అన్నారు. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు చెప్పి సరుకును పరీక్షకు తీసుకువెళ్లారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 3వ జాబితాను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు 57 అభ్యర్థులతో 3వ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 5గురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీత, మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల, ఇక చేవెళ్ల రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ నుంచి ఆధిర్ రంజన్ చౌదరి బరిలో దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిందే కుమార్తె ప్రణీతి సిందే
మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక రాజస్థాన్లోని సికార్ లోక్సభ నియోజకవర్గాన్ని సిపిఎంకు కేటాయించింది. తాజా జాబితాలో కలిసి కాంగ్రెస్ ఇప్పటి వరకు మొత్తం 139 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్, నల్గొండ కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ చెల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ తరపున రానున్న ఎన్నికల్లో పోటీ చేసే శాసనసభ, లోక్సభ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్షాప్ నిర్వహించనున్నారు. మీడియా మేనేజర్తో పాటు ఆడిటర్, న్యాయవాదులతో సహా ఈ వర్క్షాప్నకు హాజరు కావాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మిగతా జాబితాను ఇవాళ సాయంత్రం లోపు ప్రకటించాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. అభ్యర్థులందరికీ ఒకేసారి వర్క్షాప్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. తెలుగుదేశం ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దమవుతుంది. ఇప్పటికే 128 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు రేపటిలో మరో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దమవుతోంది. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి చేసిన ప్రతిపాదనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా చర్చించారు. తుది చర్చల్లో ఒక క్లారిటీకి వచ్చారు. బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తే పూర్తి జాబితాను ప్రకటించాలని టీడీపీ, జనసేన పక్షాలు నిర్ణయించాయి. ఇక విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు వర్క్షాప్ ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ వర్క్షాప్ లో నామినేషన్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల వ్యయంలో అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. మీడియా సంబంధాలు, ప్రచార సరళిపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా వర్క్షాప్ లో పాల్గొంటారు అని సమాచారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సతీమణి బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరితో కలిసి ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్న ప్రసాద భవనానికి చేరుకున్నారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్, తల్లి భువనేశ్వరితో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. ఏటా దేవాంశ్ జన్మదినాన్ని తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ పథకానికి నారా కుటుంబం విరాళం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అన్నప్రసాద వితరణకు 38 లక్షల విరాళాన్ని టీటీడీకి అందజేసింది. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడంతో పాటు భక్తులతో కలిసి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఇవాళ ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి చేరుకున్న ఆయన తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, స్థానిక టీడీపీ నేతలతో కొంతసేపు రాజకీయ పరిస్థితులపై లోకేష్ చర్చించారు. వాట్సన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 25న నమోదైన ఈ కేసు నిందితులను తాజాగా గుర్తించారు. పట్టుబడ్డ వారికి డ్రగ్స్ సరఫరా చేసిన నెట్వర్క్ లో ఇద్దరు కీలక నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ రెహమాన్, ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి 3 నగరాల్లో దందా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక వాట్సన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక నెట్వర్క్ ను పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 25న నమోదైన ఈ కేసులో పట్టుబడ్డ వారికి డ్రగ్స్ సరఫరా చేసిన నెట్వర్క్ లో ఇద్దరు కీలక నిందితులను పట్టుకున్నారు. 6 కేసుల్లో దాదాపు 3 ఏళ్లుగా పరారీలో ఉన్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ను, అతడి అనుచరుడు నరేంద్ర శివనాథ్ ను గచ్చిబౌలి, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 1 కోటి విలువైన కారు, 11 గ్రాముల MDMA, 7 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ 2021లో డ్రగ్స్ దందాలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం గోవా కోల్వాలే జైల్లో ఉన్న హైదరాబాద్ వాసి ఉస్మాన్ అలియాస్ ఫైజల్ తో పరిచయం ఏర్పడింది. జైల్లో ఉన్న దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసేవారు. డ్రగ్స్ నెట్వర్క్ కు కింగ్ పిన్ లా వ్యవహరిస్తున్న ఫైజల్ ద్వారా రెహమాన్ డ్రగ్స్ తెప్పించుకునేవాడు. ఫైజల్ తన నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ ను ఢిల్లీలో డెలివరీ చేయించేవాడు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేతిలో అణిచివేతకు ఈడీ, సీబీఐ సాధనాలుగా మారాయి అని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను నిరాధారమైన ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రతీకారమే వారి ఏకైక లక్ష్యమని ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఆయన విచారించిన తర్వాత అరెస్టు చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, సమాజ్వాదీ పార్టీతో సహా పలు విపక్షాలు కేజ్రీవాల్ అరెస్టును ఖండించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈడీని ప్రయోగిస్తోంది అని మండిపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడమేంటి అంటే రాజకీయ కక్ష సాధింపు చేయడం ద్వారా విపక్షాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని నేతలు విమర్శిస్తున్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇక ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా హైకోర్టులో వాదనలు ముగిశాయి. తొలుత పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గంట్రా మోహన్ రావు వాదించారు. అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతుంది అన్నారు. పోలీస్ స్టేషన్లో కనీస వసతులు ఉన్నాయి అని తెలియజేశారు. ఇక ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేష్ కు దర్యాప్తులో పాత్ర లేదు అని అన్నారు. పిటిషనర్ తన న్యాయవాది ఫోన్ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారు అని అన్నారు. 7 రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని, మిగిలింది 3 రోజులేనని, ఉపయోగం లేని ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఆదేశిస్తే తామంతా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలియజేశారు. విజయవాడ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో షర్మిల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలపై సజ్జల సమాధానం చెప్పాలి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు గుప్పించారు. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ఇండియా కూటమి సభలో షర్మిల ప్రసంగించారు. బీజేపీకి దానికి సహకరిస్తున్న పార్టీలను ఓడించాలి అని పిలుపునిచ్చారు. విభజన జరిగి 10 ఏళ్లైనా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు అని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా ఓడించాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఐక్య వేదిక సదస్సు విజయవాడలోని బాలోత్సవ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతాను అన్న జగన్ చివరికి బీజేపీకి మోకరిల్లారు అని విమర్శించారు. రాష్ట్రంలో గంగవరం పోర్టును అదానికి కట్టబెట్టారు అని ధ్వజమెత్తారు. బీజేపీ ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా జగన్ ఉన్నారని ఆక్షేపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరింది. ఇక త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 17న చిలుకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించడంలో విఫలమయ్యారు అని విపక్షాలు ఆరోపించారు. ఇక ప్రధాని సభలో జరిగిన తొక్కిసలాట రభసే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసా విసరడం, వేదిక ముందు తోపులాట చోటు చేసుకున్నా పట్టించుకోలేదు అని స్థానికులు ఆరోపించారు. వీవీఐపీ మీడియా గ్యాలరీలోకి కార్యకర్తలు చొచ్చుకు వచ్చి తోపులాటకు దిగిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు అని అన్నారు. పోలీసుల వైఫల్యంపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. డ్రగ్స్ కు ఏపీ రాజధాని అడ్డాగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్ కు గురిచేసింది అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ డ్రగ్స్ ద్వారా ఏం చేయాలనుకుంది అని ప్రశ్నించారు. ఇక ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఏపీకి ఎలా చేరాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది అన్నారు. యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుంది అని తన భయాన్ని తాజా ప్రకటన ధృవీకరిస్తోంది అని మండిపడ్డారు. ఈ విపత్తుకు కారణమైన వారికి శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది అని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాజాగా ఘటనతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి అన్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతుంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి అన్న వార్త తనను కలవరానికి గురిచేసింది అన్నారు. ఇక ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ 100కి 100 పాళ్లు తాడేపల్లి ప్యాలెసే అని లోకేష్ మండిపడ్డారు. పసిడి ధరకు మరోసారి రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఏర్పడడంతో దేశీయంగానూ ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర హైదరాబాద్ లో 68,800 పైనే పలుకుతోంది. ఇక ఆర్నమెంట్ కు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 64,000 వరకు ఉంది. ఇక ఒకే రోజు వ్యవధిలో $1,000 మేర ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,208 వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ వెండి ధర $25.51 వద్ద కొనసాగుతోంది. వడ్డీ రేట్లలో ఈ ఏడాది 3 సార్లు కోత ఉంటుందని ఫెడ్ సంకేతాలు ఇవ్వడంతో డాలర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది పసిడి డిమాండ్కు కారణమయ్యిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పనులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో అదే స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పనిచేయాలి అని కోరారు. ఇక సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనే ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలిసి సమన్వయంతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా సీఎస్ శాంతకుమారి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీటిలో పోలీస్ శాఖ ద్వారా 444 చెక్ పోస్టులు ఉండగా 9 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయని వివరించారు. రవాణా శాఖ ద్వారా 15 చెక్ పోస్టులు, 52 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ చెక్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయి అన్నారు. ఎన్నికల వేళ పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నాయని సీఎస్ శాంతకుమారి తెలియజేశారు. కడపలో రాజకీయం వేడెక్కుతోంది. వైఎస్ కుటుంబంలోని వ్యక్తులే బరిలోకి దిగుతుండటంతో అందరి దృష్టి కడపపైనే పడింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని జగన్ ఖరారు చేయగా కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై షర్మిల కూడా ప్రకటన చేయడంతో కడప రాజకీయం రసకందాయంలో పడింది. కడప జిల్లాలో అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటానికి వేదికైంది. ఏఐసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అన్న జగన్ పై షర్మిల వరుస విమర్శలు చేస్తూ కాకు పుట్టిస్తున్నారు. ఆస్తి పంపకాలు ఇద్దరి మధ్య వైరాన్ని పెంచాయి అనే ప్రచారం ఊపందుకుంది. ఇక కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నకు ఎదురు వెళ్లడానికి షర్మిల సిద్ధమైనట్లు కనిపిస్తోంది. విజయవాడలో కడప జిల్లా నేతలతో చర్చించారు. బరిలో నిలిచే అభ్యర్థులపై ఇప్పటికే ఆమె ఆరా తీశారు. షర్మిలను కడప నుండే పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే కడప నుండి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై ఈసీ కురడా జలిపిస్తోంది. రాజమండ్రి సిటీలో 22 మంది వాలంటీర్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై రిటర్నింగ్ అధికారి సీరియస్ అయ్యారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్న వాలంటీర్లపై వేటు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉణుదూరులో వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 9 మందిని తొలగించినట్లు కలెక్టర్ సుమేత్ కుమార్ తెలియజేశారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదు అనే వాలంటీర్లకు ఇప్పటికే అధికారులు సమావేశాలు నిర్వహించారు. వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నట్లు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ సుమేత్ కుమార్ తెలియజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రొద్దుటూరు 3 టౌన్ పిఎస్లో ఎమ్మెల్యేపై మరోసారి కేసు నమోదైంది. ప్రొద్దుటూరులో ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే రాచమల్లు 3వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ వార్డు వైసీపీ మహిళా కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మి ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడారు. నీ భర్త కాళ్లు విరిచేస్తా అంటూ కౌన్సిలర్లను బెదిరించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉంది అంటూ కౌన్సిలర్ వెంకటలక్ష్మి దంపతులు ఫిబ్రవరి 21న జిల్లా ఎస్పీతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఈ నెల 18న ఎమ్మెల్యే రాచమల్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా కౌన్సిలర్ వెంకటలక్ష్మితో పాటు ఆమె భర్తను ఎన్నికల ఆర్ఓ ప్రొద్దుటూరు డీఎస్పీ విచారించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 17వ సీజన్ను మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త నిబంధనలను తెరమీదకు తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి సిఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. గత 16 ఏళ్లుగా గొప్ప వినోదాన్ని అందిస్తున్న ఈ T20 లీగ్ 2024లో సరికొత్తగా ముస్తాబైంది. కొత్తగా వచ్చిన కొన్ని నిబంధనలతో ఈ టోర్నీ అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. గత ఏడాది ప్రయోగాత్మకంగా పరిశీలించిన రూల్స్ కూడా ఈసారి కొనసాగనున్నాయి. ఇక సాధారణంగా T20 క్రికెట్లో బౌలర్ ఒక ఓవర్లో ఒకే బౌన్సర్ వేసే అవకాశం ఉంటుంది. తాజాగా ఐపీఎల్లో ఓవర్కు 2 బౌన్సర్లు వేయడానికి అనుమతి ఉంది. ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో 2 బౌన్సర్ల నిబంధన బాగా ఉపయోగపడనుంది. ఇక 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఈ విధానాన్ని విజయవంతంగా పరీక్షించారు. దీంతో ఐపీఎల్లోనూ ఈసారి ఈ నిబంధనలు ఉపయోగించబోతున్నారు. కొత్త రూల్ను బౌలర్లు తమకు ఎంత అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి. ఇక స్టంపింగ్ చేసిన సమయంలో క్యాచ్ను కూడా పరిశీలించే నిబంధనలు కూడా 2024 ఐపీఎల్లో బీసీసీఐ కొనసాగించనుంది. ఆఖరి ఓవర్లో ఫలితాలు తేలే మ్యాచ్ల్లో ఈ రూల్ బౌలర్లకు వరంగా మారుతుంది అని పలువురు భావిస్తున్నారు. దీనివల్ల బ్యాటర్లకు, బౌలర్లకు మధ్య సమానమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలేనని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్య ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ కు 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నారు. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు అని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పారు. ఇక కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంతా అవినీతిమయం చేశారు అని రేవంత్ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పనిచేస్తుంది అని రేవంత్ చెప్పారు. మంత్రులంతా ఆయా శాఖల్లో నిత్యం సమీక్షలు చేస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు అందరం నిత్యము ప్రజల్లోనే ఉంటున్నాము అని చెప్పారు. భూ ఆక్రమణపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ పేరుతో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయని వివరించారు. ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు తెలియజేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 1-2కు మించి సీట్లు రావాలని పొంగులేటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 14కు పైగా సీట్లు గెలవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుంది అని తెలియజేశారు. తమది సెక్యులర్ పార్టీ అని పొంగులేటి తెలిపారు. తమకు ఎంఐఎం మద్దతు ఉంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైతే గేట్లు ఎత్తేది లేదని తెలిపారు. ఎత్తితే మాత్రం వరద ఆగదన్నారు. ప్రభుత్వంలో తాను నెంబర్ 2 అను లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం అని కొందరు చేస్తున్న ప్రచారం ఊహాజనితం మాత్రమేనని పొంగులేటి వ్యాఖ్యానించారు. సీఎంతో ఎక్కువగా కనిపిస్తున్నంత మాత్రాన ద్వితీయ స్థానంలో ఉన్నట్లు కాదు అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో తాను చేరి చాలా తక్కువ కాలమే అవుతోంది అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అందరూ అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే నేటి తరం యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఆమె భరోసా ఇచ్చారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. చంద్రబాబుపై నమ్మకంతో ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం మళ్లీ నెంబర్ 1 గా నిలబడుతుంది అని భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమావిళ్లలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. కొత్త వీధిలో గుండెపోటుతో మృతి చెందిన మెహబూబ్ చాంద్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. భువనేశ్వరిని చూసి కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఇక అనంతరం బలిజకోటలో పార్టీ కార్యకర్త మున్నెల్లి అక్కమ్మ కుటుంబాన్ని పరామర్శించారు, నివాళులర్పించారు. ఆ తర్వాత అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ నుంచి విభజిత రాష్ట్రం వరకు చంద్రబాబు హయాంలో రాష్ట్రం నెంబర్ 1 గా ఉండేది అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత వచ్చిన సీఎంలు ఆయన విధానాలను కొనసాగించారని చెప్పారు. ఇక ఈ 5 ఏళ్లు చంద్రబాబు సీఎంగా కొనసాగి ఉంటే రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేది అని పేర్కొన్నారు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబుపై కక్షతో పాలన సాగిస్తున్నారని భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం 2 లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈ సమావేశంలో 2 పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరగనుంది. వరంగల్ బీజేపీ టికెట్ ఆరూరి రమేష్ కు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై మాత్రం కమలం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరుతారు అనే ప్రచారం సైతం జోరందుకుంది. ఇక పార్టీ మార్పు అంశాన్ని నామా నాగేశ్వరరావు కూడా ఖండించలేదు. ఇదిలా ఉంటే నామా చేరికను బీజేపీ నేతలు ధృవీకరించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ ని ఎవరికి ఫైనల్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ క్రికెట్ టీం నుంచి తప్పుకున్న ధోని తాజాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్సీని వదులుకున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ గా ఉన్న ధోని ఈ సీజన్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా నియామకమయ్యాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సీఎస్కే ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ 2019 సీజన్లో సీఎస్కే తరపున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఆ సీజన్లో 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత సీజన్లో కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. 2021లో జరిగిన సీజన్లో రుతురాజ్
టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడంతో రుతురాజును కెప్టెన్ గా నియమించారు. 2022లోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకోగా జడేజా జట్టుకు సారథ్యం వహించాడు. ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మరోసారి ధోనిని అభ్యర్థించింది. అయినా ధోని వినకపోవడంతో రుతురాజును కెప్టెన్ గా నియమించారు.